నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. కల్కి 2 నుంచి దీపికాని తొలగించిన తర్వాత రకరకాల అభిప్రాయాలు చాలామంది సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. మరి అసలు నిజంగా దీపికాని తొలగించడం వెనకాల ఏం జరిగి ఉండొచ్చు, ఎందుకు ఆ ప్రాజెక్ట్ నుంచి ఆమె వెళ్ళిపోవాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ గారు. సార్తో మాట్లాడడం విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. దీపికాని కల్కి 2 నుంచి తొలగించినట్టుగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అవును. మరి ఆమెను తొలగించడానికి బిహైండ్ రీజన్ ఒక ప్రముఖ డైరెక్టర్ అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు, అంటే ఏంటి? అంటే వేరే డైరెక్టర్ల ఒత్తిడి మేరకో లేకపోతే ఇంకొకరు ఎవరో చెప్పారని చెప్పి ఒక ప్రాజెక్ట్ నుంచి తొలగిస్తారని చెప్పి మనం అనుకోవడానికి లేదు. పర్టికులర్గా నాగ్ అశ్విన్ అతని వ్యక్తిత్వం అది మనం గమనిస్తే కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే అతను ఆ టైపు కాదని మనకి అనిపిస్తుంది. అలాగే బ్యానర్ వైజయంతి ఫిల్మ్ మేకర్స్ సాక్షాత్తు అమితాబ్ బచ్చన్ లాంటి వాడు అశ్విని దత్ గారికి పాదాభివందనం చేయబోవడాన్ని మనం చూసాం కదా ఆ రోజు కల్కి ఈవెంట్లో. ఆయన పాదాభివందనం చేయబోతుంటే అశ్విని దత్ గారు బిత్తరపోయి దూరం జరిగాడు. అంటే ఆయన అమితాబ్ బచ్చన్ పాదాభివందనం చేస్తున్నది అశ్విని దత్ కాదు, ఆయన కృషికి, ఆ బ్యానర్ గొప్పతనానికి కదా. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు అటు ఎన్టీఆర్తో కానీ చిరంజీవితో కానీ ఇలాగా 50 సంవత్సరాల పాటు ఒక నిర్మాణ సంస్థ, అంటే ఇలాగా పుట్టగొడుగుల్లాగా ఎన్నో నిర్మాణ సంస్థలు వచ్చి 1-2 సినిమాలు తీసి దూరం అయిపోతున్నటువంటి రోజుల్లో ఒక నిర్మాణ సంస్థ 50 సంవత్సరాల నుంచి అది కూడా అగ్రపథంలో ఉండడం కదా. మామూలుగా ఏదో చిన్న చితగా సినిమాలు తీసుకుంటూ ఉండడం వేరు. అప్పుడు ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు కూడా ఆ స్థాయి ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు కదా. కాబట్టి అటువంటి నిర్మాణ సంస్థ నాగ్ అశ్విన్ లాంటి డైరెక్టరు, అశ్విని దత్ లాంటి ప్రొడ్యూసరు వేరే వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి ఆమెను తొలగించడం అనేది జరగదు ఖచ్చితంగా. అయితే ఏంటంటే దీనికి సంబంధించి రకరకాల కథనాలు బయట వినిపిస్తున్నాయి. వాటిలో ఏంటంటే తను ఎక్కువ డిమాండ్స్, నా తరపున ఇంతమంది వస్తారు షూటింగ్కి, వాళ్ళందరికీ కూడా మీరు పే చేయాలి, ఇన్ని క్యారవాన్లు వస్తాయి, ఆ క్యారవాన్లకి కూడా మీరు పే చేయాలి, ఇటువంటి డిమాండ్లు కండిషన్స్ అవి పెడుతుండడం అనేది నిర్మాతలకు ఇబ్బందిగా ఉందని చెప్పి అంటున్నారు. ఆ విషయంలోనే ఎక్కువగా అటు బాలీవుడ్లో, మన టాలీవుడ్లోనే కాదు అటు బాలీవుడ్లో కూడా దీని గురించి విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. అంటే ఇదనే కాదు, ఒక దీపికా పదుకునే అనే కాదు, ఇలాగ చాలామంది స్టార్స్ ఇటువంటి డిమాండ్లు అవి చేస్తూ నిర్మాతలకి తీరని నష్టాన్ని కలిగించే ఇది చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఈ మంచి పరిణామం కాదని చెప్పి అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. అంటే అది ఇచ్చేప్పుడు ఒకవేళ దీపిక పదుకునే రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేసి ఆ ప్రాజెక్ట్ నుంచి పక్కకి వెళ్తే దాన్ని ఎవరు తప్పు పట్టరు. ఇప్పుడు ప్రభాస్కి మీరు 150 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారు కాబట్టి నాకు అందులో కనీసం 75 కోట్లైనా మీరు ఇవ్వాలి, ఇస్తేనే నేను యాక్ట్ చేస్తానంటే దాన్ని ఎవరు తప్పు పట్టరు. అవును, హీరోకి అంత ఇచ్చినప్పుడు హీరోయిన్కి సగమైనా ఇవ్వాలి కదా అంటారు. అవును, ఇప్పుడు ఈ రెమ్యునరేషన్ 20 కోట్లు 30 కోట్లు అది పెద్ద ఇదేం కాదు. కానీ రెమ్యునరేషన్తో పాటు ఈ డిమాండ్లు చేస్తుందనే ఆరోపణలు, కొన్ని అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవి ఎంతవరకు నిజం అన్నది కూడా మనకి పూర్తిగా మనకు తెలియనప్పటికి కూడా వాటిని అందరూ కూడా తప్పు పడుతున్నారు. అంటే ఇది ఒక దుష్ట సాంప్రదాయానికి దారితీస్తుంది. ఒక హీరోయిన్కి లేదంటే హీరోకి రెమ్యునరేషన్ ఇచ్చి మళ్ళీ అతనితో పాటు వచ్చే ఒక 20 మందికి 30 మందికి ఆ సహాయకులందరికీ కూడా జీతభత్యాలు నిర్మాత చెల్లించడం ఏంటి? మేకప్ మ్యాన్కి లేకపోతే ఎయిర్ డ్రెస్సర్కి, కాస్ట్యూమ్స్కి, ఇటువంటి వాటికి ప్రొడ్యూసర్ పే చేస్తాడు. కానీ వాళ్ళ కారు డ్రైవర్ దగ్గర నుంచి వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ దగ్గర నుంచి మొత్తం అందరికీ ఈ శాలరీస్ కానీ మరొకటి కానీ వేతనాలు కానీ అన్నీ కూడా నిర్మాత చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అని అందరూ దాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయంలో అంటే దీపిక అదేదో రెమ్యునరేషన్ ఇంకొక 30 కోట్ల బదులు 35 కోట్లు తీసుకుంటే అయిపోద్ది. అవును కదా, ఈ శాలరీస్ అన్నీ అయిపోతాయి. 30 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వాళ్ళు పోనీ 5 కోట్లు కాకపోతే ఇంకో 2-3 కోట్లు అంటే పెద్దగా ఆలోచించరు కదా. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దీపిక రోజుకి నేను 7-8 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తాననే ఒక నిబంధన, ముఖ్యంగా అది. అవును, రోజుకి ఇన్ని గంటలు మాత్రమే నేను చేస్తాను, నేను బిడ్డ తల్లిని కాబట్టి నాకు ఆ వెసులుబాటు ఉండాలి అని, ఆ వెసులుబాటు ఉండాలని చెప్పి ఆమె ఏదైతే ఒక డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చిందో
దాన్ని ఖచ్చితంగా కొంతమంది సమర్థిస్తున్నారు, ఒక లేడీ కాబట్టి, ఆమె బిడ్డ తల్లి కాబట్టి తప్పే ఉంది ఆమె అడుగుతున్న దాంట్లో అనేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా 100 కోట్ల వ్యవహారాలు సినిమా అనేది. అటువంటిది పైగా చాలామంది కాంబినేషన్లో ఉంటాయి, సీన్స్ ఉంటాయి. అది నేను 7 గంటలు మాత్రమే చేస్తాను, 6 గంటలు మాత్రమే చేస్తానంటే మరి మిగతా షెడ్యూల్ అంతా ముందే ఆమె కండిషన్లు ఎలా పెట్టుకున్నప్పుడు అప్పట్లో సోహన్ బాబు సాయంత్రం నేను 6 తర్వాత షూటింగ్ చేయనని ముందే చెప్పేసేవాడు. అలాగే ఆదివారాలు నేను చేయనని ముందే చెప్పేసి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకొని అలాగైతేనే మనం సినిమా తీద్దామని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు ఆయనతో సినిమాలు చేశారు కదా. ఆయన వాలంటీర్గా రిటైర్మెంట్ ప్రకటించేంతవరకు ఆయనతో సినిమాలు తీస్తూనే ఉన్నారు కదా. మరి అదే నిబంధన ఆయన కంటిన్యూ చేసినప్పటికి కూడా అలాగా దీపిక ముందే నేను రోజుకి 7 గంటలు మాత్రమే పనిచేస్తాను, నాకు కూడా ఇంతమంది అసిస్టెంట్లు వస్తారు, వాళ్ళందరికీ మీరే పే చేయాలి, ఇటువంటివన్నీ పెట్టుంటే అది చర్చనీయాంశం అయ్యేది కాదు. దానికి ఇష్టపడేది మెంటల్గా ప్రిపేర్ అయ్యే ఏ ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా ఆమెను అప్రోచ్ అవుతాడు, లేకపోతే లేదు. కానీ ముందే తెలిస్తే అంతే కదా. నిజానికి ఇప్పుడు ప్రత్యేకించి అదనంగా వీళ్ళందరికీ పే చేయాలి అనడం కంటే కూడా ఓ 2 కోట్లు 3 కోట్లు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోద్ది కదా కదా. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. దీపిక 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది, కానీ మిగతా ఖర్చులు ఏవి పెట్టనివ్వదు నిర్మాతతోటి. వాళ్ళ డ్రైవర్కి, వాళ్ళ అసిస్టెంట్కి, అన్నిటికీ ఆవిడే ఇచ్చుకుంటుంది. మన నుంచి ₹1 తీసుకోదంటే మళ్ళీ అది పెద్ద హైలైట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఇది రోజువారీ అంశం అవ్వడం వల్ల ఇప్పుడు ఒకేసారి 2 కోట్లు 3 కోట్లు అదనంగా చెల్లించడానికి వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి అయిపోద్ది. కానీ ఇది రోజు షూటింగ్ జరిగిన నాళ్ళు రోజు ఏ రోజుకి ఆ రోజు అమౌంట్ చిన్నదైనా కాదు, అమౌంట్ చిన్నదైనా ఇప్పుడు ఒక 20 మంది ఆమె కోసం వర్క్ చేస్తున్నారు అనుకో, 20 మందికి ఎంత అవుతుంది? మహా అయితే ₹1,00,000 అవుతుంది. అది పెద్ద మ్యాటరే కాదు నిజానికి. కానీ ఏంటంటే అది ప్రతిరోజు అవడం వల్ల అది చిరాకు అనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టు ఆ కల్చర్ ఫామ్ అవుతుంది సార్. ఇంకా అది ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ క్యారవాన్ కల్చర్ గురించి అందరూ సీనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ షాట్ లేకపోయినా కూడా వాళ్ళ ఆబ్సెన్స్లో వేరే జరుగుతున్నా కూడా వాళ్ళ ఆ షాట్లో ఉండాల్సిన అవసరం లేకపోయినా కూడా అక్కడ కూర్చొని చూసేవాళ్ళంట. అప్పట్లోనే వాళ్ళకి సపరేట్గా రూమ్స్ అవి మాకు కావాలి, మేము అక్కడికి వెళ్ళి కూర్చుంటామంటే ఎవరు ఏమనరు కదా. కానీ అటువంటి కల్చర్ ఉండేది కాదు. మహా అయితే ఒక గొడుగు లేదంటే ఒక చెట్టు కింద ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నిజానికి ఒక పెద్ద బస్సు అంటే 40-50 మంది ప్రయాణం చేసే బస్సు 2 డోర్స్ తోటి చేస్తున్నారు. ఇక్కడ ఒక ఇది అవసరమైతే 2 ఆర్టిస్టులు కూడా ఇక్కడ ఒకరు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉన్న క్యారవాన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరు కూడా అలాగ షేర్ చేసుకోవడానికి కూడా ఒప్పుకోవట్లేదంట. ఫుల్ క్యారవాన్ కావాలి. ఎవరు చిన్న ఆర్టిస్టులు ఎవరైనా అలా షేర్ చేసుకుంటున్నారేమో కానీ మామూలుగా అంటే ఆర్టిస్ట్కి ఒక క్యారవాన్. అంటే మనం ఏదైనా ఈరోజు షూటింగ్ స్పాట్కి వెళ్తే అదేదో షూటింగ్ స్పాట్లా కాకుండా ఒక బస్ స్టాండ్ లాగా వరుసగా 20-30 బస్సులు ఉంటే మనకేమనిపిస్తుంది? షూటింగ్ అనిపించదు, ఏదో బస్ స్టాండ్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు దీనికి అదనంగా ఏమవుతుందంటే బాలీవుడ్లో కానీ కొన్ని ఇండస్ట్రీస్లో హీరోలు 5-6 క్యారవాన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారంట. ఒకటి మేకప్ కోసం, ఒకటి జిమ్ చేయడం కోసం, ఇంకొకటి మీటింగ్స్ కోసం. తనను ఎవరైనా ఫర్దర్గా స్టోరీ అది చెప్పి నెక్స్ట్ సినిమాకి కోసం కలవడానికి వచ్చే వాళ్ళకు మీటింగ్స్ కోసం ఒకటి, ఈ స్టాఫ్ కోసం ఒకటి, ఇలాగా మళ్ళీ డైనింగ్ కోసం ఒకటి, వంట చేయడానికి వాళ్ళ కోసం వంట చేసే వాళ్ళకి ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా నిర్మాత పే చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక 2-3 కుక్కులు వస్తే, చెఫ్స్ వస్తే, చెఫ్ వచ్చాడంటే మళ్ళీ వాడికి 2-3 అసిస్టెంట్లు ఉంటారు కదా, అంతే కదా. దానికోసం మళ్ళీ ప్రత్యేకించి ఒక క్యారవాన్. ఇప్పుడు వాళ్ళు రావడం ఒక ఇదైతే మళ్ళీ వాళ్ళకి సపరేట్గా ఒక క్యారవాను. ఈ డబ్బులన్నీ ఎవరు పే చేయాలి? నిర్మాత పే చేయాలి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం కదా. ఇలాగా అంటే దీపికకి రీసెంట్గా వరుసగా చాలా అన్ని బ్లాక్ బస్టర్స్, జవాన్ కానీ, పఠాన్ కానీ, కల్కి కానీ, ఇలాగ మధ్యలో ఫైటర్ అంత పెద్దది కాకపోయినా కూడా అది కూడా కమర్షియల్గా మంచి హిట్టే. ఇలాగ వరుస విజయాలు సాధిస్తూ మంచి లైమ్ లైట్లో ఉన్నటువంటి దీపిక ఇలాగ ఈ రాంగ్ రీజన్ వల్ల డిస్కషన్స్లోకి ఉండడం అనేది ఖచ్చితంగా ఆమె ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకు ఇలాగ మన గురించి ఇంత బ్యాడ్ ప్రాపగాండా జరుగుతుంది? చివరికి బాలీవుడ్ హీరోలు కూడా దాన్ని ఖండిస్తున్నారంటే, ఇప్పుడు మనం దాన్ని వ్యతిరేకిస్తున్నామంటే సరే, మా 2 డైరెక్టర్లు అటు సందీప్ రెడ్డి వంగ కానీ ఇటు నాగశ్విని కానీ మన తెలుగు డైరెక్టర్స్ కాబట్టి మనం సపోర్ట్ చేస్తున్నామని ఎవరైనా అనుకునే అవకాశం ఉంటుంది. అతను తెలుగు జర్నలిస్ట్ కాబట్టి తెలుగు హీరోలని, తెలుగు డైరెక్టర్లను సపోర్ట్ చేస్తూ మన దీపికని
తప్పు పడుతున్నాడు అని చెప్పి అనుకునే అవకాశం ఉంది. మరి బాలీవుడ్లో సాక్షాత్తు అమీర్ ఖాన్ లాంటి వాడు దాన్ని తప్పు పట్టాడు. ఈ మధ్య ఒక డైరెక్టర్ కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి, క్యారవాన్లు గోలేంటి, అసిస్టెంట్లు ఏంటి, ఈ అంటే ఒక హీరో లేదా హీరోయిన్కి ఒక 20 కోట్లు లేదంటే 100 కోట్లు 150 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి మళ్ళీ అదనంగా ఇవన్నీ నిర్మాత చెల్లించాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితేనేమో అది దానివల్ల ఎక్కువ మేలు జరిగేది హీరో హీరోయిన్లకి. ఫ్లాప్ అయిందనుకో దానికి ఒక సినిమా ఏంటి పరిస్థితి? మనం ఎంతమందిని చూస్తున్నాం? ఏమో వరుసగా ఒక 20-30 సినిమాలు హిట్ సినిమాలు తీసి ఒక్క సినిమా తర్వాత 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి అతలాకుతలం అయిపోయినటువంటి నిర్మాణ సంస్థను మనం చూస్తున్నాం కదా. అటువంటిది ఇప్పుడు కూడా అంతకుముందు హీరోలు అందరూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీళ్ళందరూ కూడా నిర్మాత ఉంటేనే మనం అని చెప్పి నిర్మాతకి అంత గౌరవం ఇచ్చేవాళ్ళంట. మన అశ్విని దత్ గారు ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్తుంటారు, ఆయన మొదటిసారి సినిమా ఎన్టీఆర్తో సినిమా తీసేటప్పుడు ఈయన సెట్కి వెళ్తే ఎన్టీఆర్ టక్కన లేచి నిల్చునేవాడంట. ఈయన గాబరా అనిపించేది, ఏంటి మనల్ని చూసి ఎన్టీఆర్ లేవడం ఏంటి అని చెప్పి అసలు సెట్కి వెళ్ళడం మానేసాడండి భయపడి. ఆయన ఏంటంటే ఈ సినిమా తీస్తున్నటువంటి వ్యక్తి, ఆయన ఇస్తున్న డబ్బులు నేను తీసుకుని యాక్ట్ చేస్తున్నాను కాబట్టి ఆయన నిర్మాత అనేవాడు సెట్లోకి వస్తే అతను గౌరవించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని చెప్పి ఈయన బేసిక్గా ఎన్టీఆర్ మీద అభిమానంతో ఎన్టీఆర్ ఫ్యాన్గా ఆ సినిమా తీస్తున్నటువంటి ఈయన ఇంకా సెట్కి వెళ్ళడం మానేసాడంట. మనం వెళ్తే ఆయన ఎన్టీఆర్ గారు నిల్చుంటాడు, ఇది ఎక్కడ గొడవ అని చెప్పి. అంటే నిర్మాతలకి అంత రెస్పెక్ట్. మనం ఒక ఫోటో ఉంటుంది, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీళ్ళ కింద కూర్చుంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కుర్చీల్లో సోఫాల్లో కూర్చున్న ఫోటో ఒకటి ఉంటుంది. ఏది స్టార్డమ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మాయాబజారు, లవకోస ఇటువంటి సినిమాలతోటి ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఒక రాముడిగా కృష్ణుడిగా నీరాజనాలు అందుకునే స్థాయిలో ఉండి కూడా దర్శకులు నిర్మాతలకు అంత వెయిట్ ఇచ్చి ఆయన కింద కూర్చున్న ఫోటో మనకి కనిపిస్తుంటుంది సోషల్ మీడియాలో, అప్పుడప్పుడు వైరల్ అవుతుంటుంది అది. మరి ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఏంటి? కేవలం క్యాషియర్ లాగా మారిపోయి సినిమాలు హిట్ అయినా కూడా వాళ్ళకి పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు సినిమాలు హిట్ అనిపించుకుంటాయి, హీరోకి హీరోయిన్కి విపరీతమైన పేరు వస్తుంది, డైరెక్టర్కి బోల్డైన అవకాశాలు వస్తాయి, నిర్మాతకి మాత్రం ఆ పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. అంటే అంత ఖర్చు పెట్టి ఏం చేస్తున్నారు? చాలా దారుణమైనటువంటి విషయం. అందుకని దీపికా పదుకొనే ఎక్కువగా అన్పాపులర్ అవుతుంది. ఈ విషయంలో ఎక్కువ మంది 100కి 90 మంది దీపికాని తప్పు పడుతున్నారంటే కారణం అదే. అదేదో నువ్వు 2 కోట్లు 3 కోట్లు అదనంగా తీసుకో, ఇంకా నిర్మాత దగ్గర నుంచి ₹1 తీసుకోకుండా హ్యాపీగా నువ్వు వర్క్ చేసుకో, అంతే కదా. ఇప్పుడు ఈ పంచాయతీ ఏముండదు కదా, రోజుకి 20 మంది అసిస్టెంట్లు రావడం ఏంటి, వాళ్ళందరికీ మేము ఇచ్చుకోవడం ఏంటి అని చెప్పి నిర్మాత ఆవేదన వ్యక్తం చేయడం, ఆవేదనతో మిగతా సూపర్ స్టార్స్ సైతం దాన్ని సమర్థించేలాగా ఉండడం, ఆ విధంగా అన్పాపులర్ అవడం అనేది దీపిక కెరీర్కి మంచిది కాదు. కాబట్టి ఆమె ఒకసారి ప్రశాంతంగా కూర్చొని, అంటే ఇప్పుడు అంటే కొంతమంది కూడా అంటున్నారు అట్లీ సినిమాకి అల్లు అర్జున్ సినిమాకి రాని ఇబ్బంది దీపికకి ఈ సినిమాకి ఎందుకు వస్తుంది? మరి ఇదే కండిషన్లో వాళ్ళకు కూడా పెట్టుంటుంది కదా, మరి వాళ్ళేం అభ్యంతరం వ్యక్తం చేయలేదు, వాళ్ళేమి లేదులే అమ్మ మిమ్మల్ని నిన్ను భరించలేము మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాను వాళ్ళు అనలేదు కదా. మరి కల్కి ప్రొడ్యూసరు కల్కి డైరెక్టర్ మాత్రమే ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని చెప్పి ఆ విషయంలో దీపికను సమర్థించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఇందులో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ సినిమాలో అట్లీ అల్లు అర్జున్ సినిమాలో దీపిక సోలో హీరోయిన్ కాదు, అందులో చాలామంది ఉన్నారు. రష్మిక ఉందంటున్నారు, జాన్వీ కపూర్ ఉందంటున్నారు, మృణాల్ ఠాకూర్ ఉందంటున్నారు. అంటే ఇంతమంది ఉన్నప్పుడు బహుశా ఆబ్వియస్లీ ఆమెకి మహా అయితే ఒక 20 days 30 days ఇలా లిమిటెడ్గానే ఉంటుంది కదా. కానీ ఇది అలా కాదు, కల్కి కానీ అటు ఆ సినిమా కానీ ఆమె మెయిన్ కీలకమైనటువంటి ఇది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కొంచెం ఇది అదనపు భారంలాగా భావించి అటువంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. కాబట్టి దీపిక ఈ విషయంలో కొంత ప్రశాంతంగా ఆలోచించి ఎవరైతే తనని ఈ విషయంలో తప్పుదారి పట్టిస్తున్నారో మిస్గైడ్ చేస్తున్నారో చూసుకోవాలి. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాపకం కోసం, వాళ్ళ దగ్గర మెప్పు కోసం, లేదేమో మనకి ఇంతమంది ఉండాలి, ఇంత డిమాండ్ చేయాలి, అది ఇది అని చెప్పి లేనిపోని అన్నీ చేసి వాస్తవానికి దూరంగా వాళ్ళ కెరీర్ కిల్ అయ్యేలాగా, వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలాగా చేస్తుంటారు. కాబట్టి ఆ విషయంలో కూడా దీపిక కొంచెం శ్రద్ధ తీసుకొని, ఇప్పుడు ఆల్రెడీ ఆమెకి ఇప్పుడు అట్లీ సినిమా ఉంది, షారుఖ్ ఖాన్ తోటి కింగ్ అనే సినిమా 6వ 7వ ఆమె షారుఖ్ ఖాన్ తోటి కొలాబరేట్ అవ్వడం. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా దీపిక కెరీర్కి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. కానీ లాంగ్ రన్లో డెఫినెట్గా ఇదే కంటిన్యూ అయితే
ఇదే యాటిట్యూడు ఇదే ఈ పద్ధతి కొనసాగితే మాత్రం ఆమె కెరీర్కి ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమె ఇవి మార్చుకోవాలి. ముఖ్యంగా ఈ అదనంగా ఇవన్నీ డిమాండ్ చేసే బదులు 2 కోట్లు 3 కోట్లు ఎక్కువ తీసుకుంటే సరిపోద్ది. అంతే కదా, అక్కడే దేర్ ఎండ్స్ ది మ్యాటర్ కదా. సో ఆ విషయంలో దీపిక జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే ఆమె వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్ట్రెసెస్ కదా, చాలా బాగా యాక్ట్ చేస్తుంది ఇండియా. పైగా ఆమె సక్సెస్ రేటు కూడా నీకు ఓం శాంతి దగ్గర నుంచి ఏ జవానీ హే దివానీ కానీ, చెన్నై ఎక్స్ప్రెస్ కానీ, పద్మావతి కానీ, రామ్లీలా కానీ, ఇలా వరుసగా సంజయ్ లీలా బన్సాలి తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. ఇందాక మనం చెప్పినట్టు జవాన్ కానీ, పఠాన్ కానీ, ఇలాగ ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్స్లో ఆమె ఒక దీపిక. కానీ అలా అని ఎంత సక్సెస్లో ఉన్నా కూడా ఈ యాటిట్యూడ్ని ఎవరు సమర్థించలేరు కాబట్టి, సమర్థించకూడదు కాబట్టి. ఒక కెరియర్ పతనం అయ్యేది యాటిట్యూడ్ చేసే. అంతే కదా, అంతే డెఫినెట్గా. అది ఎవరినైనా పైకి తీసుకెళ్లేది, పాతాళానికి తొక్కేసేది యాటిట్యూడే. కాబట్టి ఆ విషయంలో తనని వీళ్ళు ఎవరు ఇలా మిస్గైడ్ చేస్తున్నారు, ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు అనే కోణంలో కూడా ఆమె ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని, కనీసం ఇంకో 10 ఏళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ ఆమె 39 years, కానీ అలా అనిపించదు మనకి. అంటే ఫిట్నెస్ పరంగా ఆమె తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల కావచ్చు, మరో రీజన్ వల్ల కావచ్చు, జీన్స్ వల్ల కావచ్చు, హ్యాపీగా ఆమె ఇంకొక 10 ఏళ్ళైనా కూడా ఇలాగ టాప్ హీరోయిన్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆమె తగిన జాగ్రత్తలు తీసుకొని ఆమె కెరీర్ని కంటిన్యూ చేయాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.